గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ వచ్చేసి రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రముల జన్మ నక్షత్రం ఎవరికైతే ఉంటుందో ఆ నక్షత్ర జాతకుల మహాదశలు ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయని తెలుసుకుందాం. ఓకే, ఈ రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు ఈ 12 రాశులు ఎక్కడ ఉంటాయో కూడా తెలుసుకుందాం. మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా రాశి చక్రంలో 12 రాశులు ఉన్నాయి, తర్వాత 27 నక్షత్రాలు, దెన్ 9 గ్రహాలు ఉన్నాయి. ఓకే, సో అశ్విని నుంచి మొదలుపెట్టి రేవతి వరకు, అంటే అశ్విని మేషంలో స్టార్ట్ అవుతుంది, తర్వాత లాస్ట్కి మళ్ళీ ఇట్ విల్ ఎండ్ విత్ రేవతి ఇన్ మీన. సో ఆ విధంగా 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. సో ప్రతి రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అంటే అన్ని పాదాలు మూడో నక్షత్రం యొక్క అన్ని పాదాలు ఉండకపోవచ్చు. ఓకే, కొన్ని వాటిల్లో ఒక నక్షత్రం యొక్క 2 పాదాలు ఒక రాశిలో, ఇంకో 2 పాదాలు వేరే రాశిలో ఉంటాయి, అలా ఉంటాయి. సో అయితే రోహిణి అనేది నక్షత్రము వృషభ రాశిలో ఉంటుంది. వృషభ రాశిలో కృత్తిక తర్వాత రోహిణి వస్తుంది అన్నట్టు. రోహిణి యొక్క 4 పాదాలు కూడా వృషభంలో ఉంటాయి. సో రోహిణిలో 10 degrees నుంచి మొదలు పెడితే 23 degrees 20 minutes వరకు ఈ 4 పాదాలు ఉంటాయి రోహిణి నక్షత్రంకి. అలాగే హస్త నక్షత్రం వచ్చేసి కన్య రాశిలో ఉంటుంది. ఉత్తర ఫాల్గుని తర్వాత నెక్స్ట్ నక్షత్రం వచ్చేసి హస్త నక్షత్రం కన్య రాశిలో ఉంటుంది. దాని తర్వాత శ్రవణ నక్షత్రం అనేది మకర రాశిలో ఉంటుంది. అది ఉత్తరాషాఢ తర్వాత శ్రవణ నక్షత్రం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ రోహిణి ఏది మన హస్త నక్షత్రము, తర్వాత శ్రవణ నక్షత్రం, ఈ 3 నక్షత్రాలకి అధిపతి అనేవాడు చంద్రుడు అన్నట్టు. సో అందుకని ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి స్టార్టింగ్ దశ వచ్చేసి చంద్రమా దశ ఉంటుంది. సో వాళ్ళు పుట్టినప్పుడు టైం అంటే డిగ్రీస్ని బట్టి, సపోజ్ వృషభ రాశిలో 10 degreesకి పుట్టారనుకోండి, 10 degrees పుడితే స్టార్టింగ్ ఆఫ్ చంద్రమా దశ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ రోహిణి నక్షత్రం. కాబట్టి ఆ చంద్రమా దశ స్టార్టింగ్లోనే పుట్టినట్టు. అంటే వాళ్ళకి పుట్టిన తర్వాత చంద్రమా దశ 10 సంవత్సరాలు ఉంటుంది. అదే సపోజ్ వృషభంలో 23 degrees 20 minutesకి పుట్టారనుకోండి, అంటే అది చంద్రమా దశ క్లోజింగ్లో పుడతారు వాళ్ళు. అంటే ఆ దశ చంద్రమా దశ అయిపోతుంది పుట్టినప్పుడు వాళ్ళకి. సో మధ్యలో పుట్టారనుకోండి, పుట్టిన తర్వాత 5 years ఉంటుంది, 5 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి చంద్రమా దశ. సో ఆ విధంగా రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన జాతకులకి స్టార్టింగ్ మహాదశ వచ్చేసి చంద్రమా దశ ఉంటుంది. అది మ్యాక్సిమం వచ్చేసి 10 సంవత్సరాలు ఉంటుంది పుట్టిన తర్వాత. ఆ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మహాదశ వచ్చేసి వాళ్ళకి కుజమహాదశ ఉంటుంది. ఆ కుజమహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, సో అంటే 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది కుజమహాదశ అయిపోతుంది అప్పటికి. సో తర్వాత 17 years కంప్లీట్ కాగానే మ్యాక్సిమం రాహు మహాదశ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. రాహు మహాదశ వచ్చేసి 18 సంవత్సరాలు ఉంటుంది. అంటే 17 years ఆఫ్ ఏజ్ నుంచి 35 years ఆఫ్ ఏజ్ వరకు మ్యాక్సిమం ఈ నక్షత్ర జాతకులకి ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత రాహు మహాదశ తర్వాత గురు మహాదశ వస్తుంది, అది 16 సంవత్సరాలు. సో అంటే 35 years ఆఫ్ ఏజ్ నుంచి 51 years ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది మ్యాక్సిమంగా. దాని తర్వాత గురు మహాదశ తర్వాత శని మహాదశ వస్తుంది. శని మహాదశ 19 సంవత్సరాలు. సో వాళ్ళకి 35 years ఆఫ్ 51 years ఆఫ్ ఏజ్ నుంచి 70 years ఆఫ్ ఏజ్ వరకు శని మహాదశ ఉంటుంది. దాని తర్వాత బుధ మహాదశ వస్తుంది, అది 17 సంవత్సరాలు. అంటే ఏజ్ పరంగా చూస్తే 70 years ఆఫ్ ఏజ్ నుంచి 87 years ఆఫ్ ఏజ్ వరకు మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత కేతు మహాదశ 7 years ఉంటుంది, 87 years ఆఫ్ ఏజ్ నుంచి 94 years వరకు. దాని తర్వాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, 94 years నుంచి 114 వరకు. దాని తర్వాత రవి మహాదశ
6 ఇయర్స్ 114 నుంచి 120 ఇయర్స్ వరకు ఉంటుంది. సో ఇది ఈ విధంగా మహాదశలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. సో అయితే ఇప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సపోజు గురు పాలిత లగ్నాల్లో పుట్టారనుకోండి. గురు పాలిత లగ్నాలు అంటే మేష లగ్నము, కర్కాటక లగ్నము, సింహ లగ్నము, వృశ్చిక లగ్నము, ధనుర్ లగ్నము, మీన లగ్నము 6 లగ్నాలు గురు పాలిత లగ్నాలు ఉన్నాయి. సో ఇందులో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే పుట్టగానే చంద్రమాన దశ కాబట్టి గురుపాలిత లగ్నాలకి చంద్రుడు శుభుడు కాబట్టి బాగానే ఉంటుంది. తర్వాత కుజుడు కూడా శుభుడే బాగానే ఉండొచ్చు. రాహు మహాదశలో కొద్దిగా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ 17 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ డిపెండ్స్. సపోజ్ మధ్యలో పుట్టారనుకోండి 5 ఇయర్స్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా గురు మహాదశ వచ్చేసి 35 నుంచి 51 దాకా ఉంటుంది. సో గురు పాలిత లగ్నాలకి గురు మహాదశ అనేది 35 ఇయర్స్ నుంచి 51 ఇది మ్యాక్సిమం కదా. 25 నుంచి 41 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సో గురు మహాదశ అనేది ఎవరికైనా మంచిదే. గురుపాలిత లగ్నాలకి ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ ఏజ్లో మంచి మహాదశ వస్తుంది కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది. తర్వాత శని మహాదశ అఫ్కోర్స్ అందరికీ ఇబ్బంది పడతాడు. బుధుడు కూడా ఈ గురుపాలిత లగ్నాలకి అంత బాగా ఉండకపోవచ్చు. కేతు పాపియే. శుక్ర మహాదశ అఫ్కోర్స్ అప్పటిదాకా లైఫ్ చెప్పలేం. అదే శనిపాలిత లగ్నం అయిందనుకోండి. శనిపాలిత లగ్నం అయితే చంద్రుడు కుజుడు శనిపాలిత వాళ్ళకి పాపులు కాబట్టి ఓకే కాకపోవచ్చు. బట్ చైల్డ్హుడ్ కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. రాహు మహాదశ శనిపాలిత లగ్నాలకి మంచిదే ఉండొచ్చు. అయినా రాహు పాపియే కాబట్టి అది నక్షత్రాన్ని బట్టి మన రాశిని బట్టి ఏ రాశిలో ఉన్నాడు ఎలా ఉన్నాడు దాన్ని బట్టి మనకి ఫలితాలు ఇస్తాడు. తర్వాత గురు మహాదశ వస్తుంది. గురు మహాదశ నార్మల్గా ఎవరికైనా బాగానే ఇస్తాడు, మంచిది. కాకపోతే శనిపాలిత లగ్నాల కంటే గురుపాలిత లగ్నాలకి ఫలితాలు బాగుండొచ్చు. మళ్ళీ శని మహాదశ వచ్చినప్పుడు శనిపాలిత లగ్నాలకి బాగానే ఉండొచ్చు. సపోజ్ శని పంచమాధిపతి కావచ్చు, భాగ్యాధిపతి కావచ్చు, లగ్నాధిపతి కూడా కావచ్చు. సో లగ్న పంచమ భాగ్యాధిపతులు దశలు అందరికీ బాగానే యోగిస్తాయి కాబట్టి శనిపాలిత లగ్నాలకి శని మహాదశ బుధ మహాదశ బాగానే ఉండొచ్చు వాళ్ళకి. కాకపోతే ఏజ్ అంటే ఒక లేట్ ఇయర్స్లో వస్తుంది. అంటే 45-50 ఇయర్స్ తర్వాత వస్తుంది అది. ఓకే, ఆ విధంగా శనిపాలిత అండ్ గురుపాలిత లగ్నాలకు ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.